ఆధునిక క్రైస్తవ ఉద్యమానికి పితామహుడు డాక్టర్ విలియం కేరీ. విలియం కేరీ 1761 ఆగస్టు 17వ తేదీన జన్మించారు. నేటికి ఆయన జన్మించి 260 సంవత్సరాలు. ఆధునిక భారతదేశ నిర్మాణమునకు రూపశిల్పి, ఆధునిక క్రైస్తవ ఉద్యమానికి పితామహుడు డాక్టర్ విలియం కేరీ. తన జీవితమే ఒక సువార్త. ఈయన భారతదేశానికి మిషనరీగా 1793వ సంవత్సరంలో వచ్చి మన దేశంలో ఉన్న దురాచారాలను, మూఢనమ్మకాలను ఎదిరించి, సంస్కరించి సమాజాన్ని సరైన మార్గంలో నడిపించినటువంటి గొప్ప వ్యక్తి. ఆధునిక భారతదేశ నిర్మాణంలో నిర్విరామ కృషి చేసి కీలక పాత్ర వహించినటువంటి మహోన్నతుడు. ప్రతి భారతీయుడు ఖచ్చితంగా ఈ మహోన్నత వ్యక్తిని గురించి తెలుసుకోవాలి. సతీ సహగమనము. భర్త మరణించినప్పుడు భార్య బ్రతికుండగానే భర్త చితితో పాటు బలవంతంగా చంపివేయటం, శిశుబలులను, కుష్ఠరోగులను సజీవంగా సమాధి చేయడం లాంటి వాటిని సంస్కరించి భారతదేశ సమాజాన్ని సన్మార్గంలో నడిపించినటువంటి గొప్ప సంఘ సంస్కర్త. భారతదేశంలో సమాచార దర్పణ్ అనే వార్తాపత్రికను ప్రవేశపెట్టి మన దేశంలో పత్రికా రంగాన్ని ప్రవేశపెట్టారు. మన దేశంలో సేవింగ్స్ బ్యాంక్ని ప్రవేశపెట్టినటువంటి మొట్టమొదటి వ్యక్తి విలియం కేరీ. మన దేశంలో మొట్టమొదట యూనివర్సిటీని ప్రారంభించినటువంటి వ్యక్తి కూడా ఈయనే. అదే నేటి సిరంపూర్ యూనివర్సిటీ, కలకత్తా. మనం వాడే సిరా ఇంకుని భారతదేశంలో మొదట తయారు చేసినటువంటి వ్యక్తి కూడా విలియం కేరీ. సుమారు 130 పాఠశాలను స్థాపించినాడు. ఒక విదేశీయుడైనప్పటికీ మన దేశంలో 40 సంవత్సరాలు నిర్విరామ కృషి చేసి అనేక భాషలు నేర్చుకొని బహుభాషా పండితుడిగా బెంగాలీ నిఘంటువును, బెంగాలీ వ్యాకరణము, ఆంగ్ల నిఘంటువును తయారు చేశాడు. విలియం కేరీ సుమారు 42 భాషల్లో భాగాలను పూర్తి చేశాడు. ఇలా ఇంకెన్నో. భారతదేశ పోస్టల్ శాఖ విలియం కేరీ సేవలను గుర్తించి జనవరి 9, 1993వ తేదీన స్టాంపు విడుదల చేశారు. ఇలా భారతదేశానికి రిక్త హస్తాలతో వచ్చి మన దేశ సమాజానికి ఎన్నో గొప్ప సేవలు చేసినటువంటి మహోన్నత మహనీయ వ్యక్తి విలియం కేరీ.